హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఆధ్యాత్మిక భావంతో ఒక గురుస్వామిని మనం ఇంటర్వ్యూ చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు మన మధురవాడ పిఎంపాలెం దగ్గర ఉన్నటువంటి పరశురాం గురుస్వామి పీఠం వద్ద ఉన్నాం. పీఠంలో ఉన్నటువంటి రెండో గురుస్వామిగా ఉన్నటువంటి చాలా ఏళ్ళుగా స్వామి మాలలు ధరిస్తూ ఆ యొక్క పూజా విధానం కావచ్చు, లేదనుకుంటే ఆధ్యాత్మికంగా ఆయన అనుభవం ఉన్నటువంటి విషయాలను అడిగి తెలుసుకోవాలని ఇవాళ పోతుని ఎల్లాజీ మనతో ఉన్నారు. సో స్వామి భక్తి పట్ల, స్వామి మాలాధారణ పట్ల ఉన్నటువంటి విశేషం ఏంటి ఆయన అడిగి తెలుసుకుని ప్రస్తుతం మనతో గురుస్వామి పోతుని ఎల్లాజీ ఉన్నారు. స్వామి శరణం స్వామి. బాగున్నారా స్వామి? స్వామి, ఏం లేదు, మనం ఎప్పుడు డిఫరెంట్గా పొలిటికల్గా లేదంటే కమర్షియల్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక ఆధ్యాత్మికంగా మీరు గురుస్వామిగా ఈ యొక్క స్వామి యొక్క మాలాధారణ కావచ్చు, లేదనుకుంటే స్వామి భక్తులు ఏ విధమైనటువంటి ఆచరించాలి, నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయనే విషయాలపైన ఈరోజు మనం ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. స్వామి, ముందుగా మీరు మాలాధారణ ధరించి మీరు నేర్చుకున్నది ఏంటి, అసలు ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు మాలాధారణ ధరించారు స్వామి? స్వామి శరణం. నేనైతే ఎప్పుడు కౌంట్ చేయలేదు స్వామి. నేను నా చిన్న వయసు నుంచి మాల ధరిస్తూ ఉన్నాను. ఓకే. మా గురుస్వామి పోతున్న పరశురామ గురుస్వామి ఆధ్వర్యంలో మేము చిన్న వయసు నుంచి మాల ధరిస్తూ ఉన్నాం. మాలధారణ అనేది మాకు ప్రతి ఏటా దసరా అయిన తర్వాత మేము మాలధారణ అనేది మొదలు పెడతాం స్వామి. ఓకే. మరి ఈ మాలధారణ అనేది మాకు 40 రోజులు అవ్వచ్చు, 65 రోజులు అవ్వచ్చు, మనశ్శాంతి, తర్వాత మాలధారణలో ఆరోగ్యం, తర్వాత మన యొక్క సనాతన ధర్మం, ఆ సనాతన ధర్మంలో ఈ 41 రోజు మండలం పాటు దీక్ష చేయడం అనేది స్వామి ఆరోగ్యపరంగా కానీ భక్తిపరంగా కానీ చాలా ముఖ్యం స్వామి. అంటే ఇప్పుడు మాలాధారణ అనేది ఒక 10-15 ఏళ్ళ కిందటికి వెళ్తే ఒక రకంగా ఉండేది. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ బట్టి మీరు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఈ మాలని ధరిస్తూ స్వామి పూజ పట్ల మీకు అన్ని విధాలుగా అవగాహన ఉంది కాబట్టి ఓ 10-15 ఏళ్ళ కిందటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి స్వామి ఈ అయ్యప్ప మాల ధారణ పట్ల? అయ్యప్ప మాల ధారణ అంటే మీరు అనేటట్టు ఒక 15-20 సంవత్సరాల కిందకి వెళ్తే అంత కూడా గురుస్వామి ఆధ్వర్యంలో గురుస్వామి చెప్పు చేతలతో గురుస్వామి గారు చెప్పినట్లు మొత్తం స్వామి అందరూ స్వామిలు ఉండేవారు. ఓకే. కానున్న కాలంలో కొంచెం ఈ సోషల్ మీడియా తర్వాత కొంతమంది స్వామిలు, అందరూ కాదు, కొంతమంది స్వామిలు చిల్లర చేష్టలతో కొంచెం మాలాధారణలు అయితే కొంతమంది స్వాములు ఇబ్బందికరంగా ఉన్నారు. అలాగని అందరూ కాదు. అదే ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక ప్యాషనేట్గా ఇప్పుడు పోతుని ఎల్లాజీ గారు అంటే అయ్యప్ప మీద భక్తితోనో లేకపోతే ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక చింతనతోనో మాల వేసి ఆ యొక్క స్వామి యొక్క దీక్ష 41 రోజుల 60 రోజులు అనేది ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి అయ్యప్ప మాల ధారణ పట్ల అంటే ప్యాషనేట్గా పక్కోడు వేసాడని, లేకపోతే ఎదురింటోడు వేసాడని, లేకపోతే మా మామ వేసాడని, మా బాబాయ్ వేసాడని, ఇట్లాంటిది కొంత నడుస్తూ ఉంది. సో దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇదైతే కరెక్ట్ కాదు స్వామి ఎవరికి కూడా. ఎందుకంటే మాల ధరిస్తే మండలం పాటు 41 రోజు పూర్తయిన తర్వాత మాత్రమే ఇడుముడి గురుస్వామితో కట్టుకోవాలి స్వామి. కానీ చాలా మంది స్వామిలు దీన్ని 21 రోజు కానీ 20 రోజులు కానీ మీరు అనేటట్లు పక్కింటోళ్ళు ఆచరించారు. లేకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలతో తల్లిదండ్రులు మొక్కుబడి ఉండిపోతే పిల్లలతో బలవంతంగా మాల వేస్తున్నారు. అది కూడా చాలా ఇబ్బందికరం. మాల అనేది స్వచ్ఛందంగా మనం భక్తి, మనలో ఉన్న భక్తి అయ్యప్ప స్వామి యొక్క సేవ కోసం, అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఇచ్చే మాట కోసం మనం దీక్ష చేయాలి తప్పితే మనకి ఎటువంటి సోకులు కానీ ఎటువంటి ఫ్యాషన్ కానీ ఈ మధ్య సోషల్ మీడియా రీల్స్ కూడా ఎక్కువయ్యాయి స్వామి. ఓకే. అయ్యప్ప స్వామి మాల అనేది భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పని, మన సనాతన ధర్మం, మన హిందువులుగా మన బాధ్యత. రేపటి మన తరానికి మనం మార్గదర్శకంగా చూపించాలి తప్పితే అయ్యప్ప స్వామి మాలని రీల్స్ కింద వాడడం. ఓకే. తర్వాత కొంతమంది చిల్లరగా తిరిగే హోటళ్ళకి కూడా చాలా మంది 40 రోజులు కొంచెం కంట్రోల్లో ఉంటారని చెప్పి మాల వేస్తారు స్వామి. ఓకే. అయితే ఆరోగ్యపరంగా ఆయన ఆరోగ్యం సంవత్సరం పాటు 41 రోజుల్లో కాపాడుకోవడానికి ఆ యొక్క స్వామి ఆరోగ్యం అయితే ప్రసాదిస్తాడు దీక్ష వల్ల. ఓకే. కానీ ఈ చిల్లర చేష్టలు అనేవి మీరు అన్నట్టు ఈ మధ్య కొంచెంగా అయ్యప్ప మాలలోనైతేనండి, భవానీ మాలలోనైతేనండి మేము కూడా చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలుగా మాల ధరించేటప్పుడు మా గురుస్వామి ఏకూజామున 3 గంటలకి లేపేవారు స్వామి మమ్మల్ని. లేపిన తర్వాత మా కాలకృత్యాలు పూర్తి చేసుకొని 4:30 ఈ టైంలో మేము ఏదైతే సూర్యుడు ఉదయించకుండా అయ్యప్ప స్వామి పూజ అనేది మేము కంప్లీట్ చేసేవాళ్ళం స్వామి. కానీ పీఠం వరకు సీనియర్ స్వాములు గురుస్వాములు అయితే అంతా బాగానే ఉన్నారు. కానీ మీరు అన్నట్టు కొత్త చేసిన స్వాములు మాత్రం కొంచెం ఈ యొక్క దీక్షకి ఈ యొక్క అలవాటు పడడం అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్, ఉదయం లేక అంటే ప్యాషనేట్ అయిపోయింది అంతా. ఇదే ఏదో భక్తిగా కాకుండా వాళ్ళు వేసారని వీళ్ళు వేసారని వాళ్ళు ఇలా అట్లాంటిది జరుగుతుంది. స్వామి, అసలు మీరు గురుస్వామిగా మీకు కొన్ని ఏళ్ళ పాటు మీకు అవగాహన ఉంది కాబట్టి అసలు పూజా విధానం ఎలా ఉంటుంది స్వామి? ఒక స్వామి మాల ధరించిన డే 1 నుంచి
మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఆ స్వామి అంతా అయి నిద్రించే టైం వరకు కూడా ఆ స్వామి మాల ధరించినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఆచరణ కొనసాగించాలి స్వామి? ఈ 41 రోజుల్లో సామాన్యమైన వ్యక్తిని భగవంతుడిగా ఊహించుకుంటారు స్వామి. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించినటువంటి స్వాములు ఏకూజావుని లెగిసి కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఒక తడి బట్టలతో స్నానం చేసి ఓకే, మనం ఉతికిన బట్టలు ధరించి సంధ్యావందనం ఏదైతే సూర్యుడు ఉదయించక ముందు పూజని కంప్లీట్ చేయాలి స్వామి. మొత్తం పూజ అనేది కంప్లీట్ చేయాలి. అంటే సన్ రైజ్ ముందు కంప్లీట్ అయిపోయి మొత్తం పూజ విధానం కంప్లీట్ అయిపోవాలి స్వామి. తర్వాత ఏదైతే ఉందో మన అల్పాహారం అంటాం. ఓకే, కొన్ని ఏరియాల్లో అల్పాహారం చేయరు స్వామి, కొన్ని ఏరియాలో చేస్తారు. మన విశాఖపట్నంకి వస్తే మన దగ్గర అల్పాహారం చేస్తారు స్వామి. ఉదయాన్నే అల్పాహారం చేసిన తర్వాత వర్క్లో నిమగ్నం అయ్యింది. మధ్యాహ్నం భిక్షకు ముందు స్నానం ఆచరించాలి స్వామి కంపల్సరీగా. బట్టలతోనే మనం ఆఫీసులో దగ్గర ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. మరి ఎక్కడైనా దూరంగా వెళ్ళటం అయితే మనం స్నానం ఏర్పాటు బట్టలు తడకపోని అట్లీస్ట్ స్నానం చేసేటట్టయినా చూసుకొని ఓకే, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి కార్యక్రమాలు పూర్తి చేసుకొని 7:30 కల్లా మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి స్వామి. దీనికి ఏమైందంటే 2 లోపు భిక్ష చేయాలి స్వామి. ఎందుకంటే 2 దాటిన తర్వాత భిక్ష చేసినట్లయితే తినేది తేనుపు వస్తుంది. పూజ చేసేటప్పుడు తేనుపు రాకూడదని మా గురుస్వాములు మాకు చెప్పినటువంటి నియమ నిబంధనలు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా భిక్ష అనేది పూర్తి చేయాలి. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణంలో భగవంతుని సాక్షాత్ అయ్యప్ప స్వామి రూపాన్ని మనం ఊహించాలి. ఊహించి ప్రతి వ్యక్తిని కూడా స్వామి లేకపోతే అయ్యప్ప అని సంబోధించాలి స్వామి. స్త్రీల వరకు వచ్చేటప్పటికి మనకి తల్లిగా ప్రతి స్త్రీని కూడా మన తల్లిగా భావించాలి స్వామి. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి నియమం ఏ స్త్రీ అయినా సరే మనం మాలాధారణలో దీక్షలో ఉన్నంత కాలం మన తల్లితో సమానం. కాబట్టి ఏ స్త్రీనైనా మాత, తల్లి అని సంబోధించాలి. కానీ ఎటువంటి దురుసు ప్రవర్తన కానీ, చెడు వ్యసనాలు కానీ ఎటువంటి వాటికి పోకూడదు. పూర్తిగా నేలపైనే నిద్రించాలి. మిత భోజనం, మితవాక్, తక్కువగా ఆహారం స్వీకరించి తక్కువగా మాట్లాడాలి స్వామి. మాల ధరించిన కన్యాస్వాములు కానీ ఏ స్వాములు కానీ గురుస్వాములు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. కన్యాస్వామి సాక్షాత్తు అయ్యప్ప భగవంతుని రూపం. కన్యాస్వామి అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. ఇప్పుడు గురుస్వామి మీద కూడా కన్యాస్వామి అంటే అయ్యప్ప స్వామికి ఇష్టం. కాబట్టి గురుస్వామిని గురుస్వాములు అవనివ్వండి, సీనియర్ స్వాములు అవనివ్వండి, కన్యాస్వామిని అయ్యప్ప రూపంగా భావించాలి. అంటే ఈ సీనియర్స్ కానీ గురుస్వామి కానీ ఆ స్వామిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, కన్యాస్వామి అంటే మొట్టమొదటిసారి ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలికాపురతకు మాట ఇచ్చున్నాడు. కాబట్టి ఏ రోజైతే కన్యాస్వామి నా కొండకు రాకుండా ఉంటాడో ఆ రోజు నేను వివాహం చేసుకుంటానని అయ్యప్ప స్వామి మాలికాపురతకు మాట ఇచ్చున్నాడు. కాబట్టి అయ్యప్ప స్వామికి వివాహం అనేది ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఏటా కన్యాస్వామిలు ఎక్కువగా రావాలని అయ్యప్ప స్వామి ఆయన కోరిక. అందుకే ఈ కన్యాస్వామి అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. ఇప్పుడు మన పీఠంలో వస్తుంటారు స్వామి ప్రతి సంవత్సరం మన పీఠంలో 30-20 మంది తగ్గకుండా కన్యాస్వాములు ఉంటారు. ఓకే, భిక్ష వరకు ఓకే. సాయంత్రం ఎట్లా ఉంటుంది స్వామి విధానం? ఏ విధంగా సాయంత్రం విధానం అనేది స్వామి 6 గంటల తర్వాత మనం మళ్ళీ సేమ్ స్నానం ఆచరించి ఉతికిన శుభ్రం చేసిన బట్టలు కట్టుకొని లింగి ధరించి మన సెట్ ఓపెన్ చేసి ఉండాలి స్వామి. ఇప్పుడు కూడా పూజలో అనేది లింగి ధరించి మనం పూజా కార్యక్రమం అనేది 1.5 గంట సాగుతుంది స్వామి. దాని తర్వాత మనం భజన చేసుకొని భజన పాటలు నవంబర్ 16 తర్వాత అయ్యప్ప స్వామి గుడి ప్రారంభం. కాబట్టి నవంబర్ 16 తర్వాత పడి పూజ అనేది జరుగుతుంది స్వామి ప్రతి పీఠంలో కూడా. అంటే స్వామిని తన శక్తికి స్వామికి ఎంత శక్తి అయితే ఉందో ఆ శక్తిని ఉపయోగించి పడి పూజ ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజు నైట్ వాళ్ళ సహాయంతో స్వామిలందరికీ కైంకర్యం ఏర్పాటు చేసి వాళ్ళు పూజ చేస్తారు స్వామి. అయితే అయ్యప్ప స్వామి పూజలో మనము భగవంతునికి ఒక పూజ చేసుకునే విధానము మనకు తెలియదు స్వామి. కనుక అయ్యప్ప స్వామి పూజలో ఎవరో మనం బ్రాహ్మణ్ని పెట్టి పూజ చేసుకునే అవకాశం అందరికీ శక్తివరంగా ఉండదు. కనుక మేము మా గురుస్వాముల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నది ఏంటంటే మేము కొన్ని పుస్తకాలు అయితే ప్రింటింగ్ చేసి ఉన్నాం స్వామి. వాటి ద్వారా మేము ఫాలో అయ్యి మా పూజ మేము చేసుకుంటాం. స్వయంగా చాలా పీఠాల్లో అయ్యప్ప స్వామి పూజని అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులే చేస్తారు స్వామి. ఎందుకంటే పంతులు గారిని పెట్టి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఉంటారు. కాబట్టి మనకు తెలిసినట్లు తప్పులు లేకుండా జరుగుతాం. ఆ స్వామి కూడా అలాగే మనం చేసినటువంటి చిన్న తప్పులు ఏమైనా ఉన్నా సరే స్వామి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి స్వయంగా మనం అయ్యప్ప పూజ మన చేతితో చేసుకోవడం ఉత్తమం స్వామి. ఇప్పుడు మాలంటే ఎన్ని రోజులకి ఉంటుంది స్వామి? అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వేస్తుంటారు. వేస్తే ఇన్ని రోజులకి వేయాలి, లేదంటే ఇన్ని రోజులకి వేయాలి, అలాగే ఎన్ని రోజులు ఉంటాయి స్వామి మాల వేసే అవకాశం?
స్వామి అయ్యప్ప స్వామి మాల అనేది మండలం స్వామి. ఓకే. మండలం అంటే 41 రోజు అండి. 41 రోజు మాల ధరించి 42 తర్వాత ఏ రోజైనా సరే ఇరుముడి ధరించాలి స్వామి. అంతేగాని 2 రోజులకి 10 రోజులకి అంటే చాలా మంది అలా ఇస్తుంటారు కదా, లేదనుకుంటే 11 రోజులు లేకపోతే ఇలాగా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జరుగుతుంది కదా అలా జరుగుతుంది. ఓకే. జరగకపోవడం ఏం లేదు, మేము చూస్తున్నాం జరుగుతుంది. మా దగ్గరికి వచ్చే స్వామిలకు మాత్రం మేము చెప్పేది అదేనండి. ఇప్పుడు కూడా ఏదైనా 40 దీక్ష పాటు మండలం పాటు దీక్ష చేస్తేనే ఓకే చేసుకోండి అని మేము చెప్తాము. చెప్పినా కొంతమంది మాకు కుదరడం లేదు, ఉద్యోగపరంగా కుదరలేదు, ఆరోగ్యపరంగా కుదరట్లేదు, ఓకే, ఇంట్లో సమస్యల పరంగా కుదరట్లేదు అని కొంతమంది అయితే మా దగ్గరికి కూడా వస్తారు స్వామి. మేము 99% కూడా 40 రోజులు 41 రోజులు పూర్తి అవ్వకుండా ఇరుముడు అయితే కట్టం స్వామి మ్యాక్సిమం. ఓకే. ఎవరైనా చిన్నపిల్లలు మణికంఠలు దీక్ష చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం మేము ఇరుముడి కడతాం తప్ప దీక్ష పూర్తి అవ్వకపోతే మాత్రం ఇరుముడు మాత్రం 99% కట్టం స్వామి. ఓకే. ఇప్పుడు స్వామి మాల ధరించిన తర్వాత పూజ విధానంలో పడి పూజ కానీ లేదంటే అమలం పూజ కానీ ఎట్లా ఉంటుంది కదా స్వామి, అదేంటి వాటి ప్రాముఖ్యత ఏంటి, అసలు పడి పూజకి అమలం పూజకి ఏంటి తేడా ఏంటి, అసలు వాటి యొక్క చరిత్ర ఏంటి స్వామి మామూలుగా? పూజకు మహత్యం అంటే స్వామి ఇప్పుడు స్వామిలు అందరు స్వామిల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఓకే ముఖ్యంగా మా అయ్యప్ప స్వామి మాలలో కుల మత ధనికుడు పేదడనే ఒక భావన అయితే లేదు స్వామి. ఈ ఒక్క మాల మాత్రం ఇందాక చెప్పాను కదా, ఈ మాలలోనే ఈ 41 రోజుల్లో దేవుణ్ణి అయ్యప్ప స్వామి మాలలో ఎలాగైతే చూస్తారో ప్రతి మనిషిలో మాల ధరించడంలో ఈ 41 రోజులు నువ్వు పేద నేను ధనిక, నువ్వు కులము నాది కులం కాదనే ప్రసక్తి ఎక్కడ రాదు స్వామి. ఓకే. ఒక స్కూల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఎలాగైతే మనం అందరం కలిసి ఉంటామో 6వ తరగతి తర్వాత కొంచెం మనకి మెమరీ స్టార్ట్ అవ్వడం వల్ల నువ్వు అని భేదాలు తెలుస్తాయి. అలాగే 1 నుంచి 6వ తరగతి వరకు మన మనసు ఎలాగైతే ఉంటుందో అయ్యప్ప మాలలో 41 రోజులు కూడా స్వామిల మనసు అంతా అలాగే ఉంటుందండి. అందరూ ఒకటే, అందరూ కలిసే ఉంటాం. దీన్ని ఏమంటే ఒక స్వామి తన శక్తికి తగ్గట్టు ఇప్పుడు ఒక స్వామి ఒక అమలం పూజ చేద్దాం అనుకున్నాడు, మొక్కున్నాడు అనుకోండి, ఓకే, ఆయన తన శక్తికి తగ్గట్టు పూజను ఏర్పాటు చేసుకొని గురుస్వామి వారిని సంప్రదించి ఆ పూజకు కావాల్సిన మెటీరియల్ గురుస్వామి గారు చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏవైతే చుట్టుపక్కల పీఠాలన్నీ ఉన్నాయో ఆ పీఠాల స్వామిని భవానీలు అందరినీ పిలిచి పూజ చేస్తారు స్వామి. ముఖ్యంగా ఈ పూజ వల్ల కలిగే లాభం ఏంటంటే ఎవరైతే మాల ధరించకుండా ఉంటారో, ఎవరైతే మాతలు ఉంటారో వాళ్ళు ఈ పూజను చూసి సాక్షాత్తు శబరిమలని దర్శించినంత అనుభూతి పొందుతారు. ఓకే. ఎందుకంటే నేను చిన్న వయసు నుంచి మాల ధరించడం జరుగుతుంది. ఓకే. 20 సంవత్సరాలు ఉంటుంది చిన్న వయసులో మా అమ్మ, నాకు వివాహం అయిన తర్వాత భార్య. ఓకే. మాల మనం ధరించితే 40% నేను దీక్ష చేసినట్లయితే 60% స్త్రీలు దీక్ష చేస్తారు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తల్లి అవనివ్వండి, భార్య అవనివ్వండి, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళకి కూడా దీక్ష చేస్తారు. కానీ వాళ్ళకి అయ్యప్ప స్వామిని దర్శించేటటువంటి భాగ్యం చాలా తక్కువ. ఎందుకంటే 12 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు పైబడే స్త్రీ మాత్రమే అయ్యప్ప స్వామి సన్నిధికి చేరాలని చెప్పి ఒక నిబంధన అయితే ఉంది. కాబట్టి మనం అమలం పూజలు చేసేటప్పుడు ఈ యొక్క స్త్రీలు, మనకు సేవ చేసే స్త్రీలు కూడా స్వయంగా పూజని తిలకించి వాళ్ళు స్వామివారు ఏదైతే శబరిమల ఉందో ఆ అనుభూతిని పొందుతారు స్వామి. ముఖ్యంగా ఆ పూజల్లో మొదటి జరిగేది ఇది. పడి పూజకి అమలం పూజ అంటే రెండు ఒకటేనా స్వామి, లేకపోతే ఏం తేడా ఉంటుంది? కొన్ని పూజలు కొన్ని ఏరియాల్లో పడి పూజ అంటారు, కొన్ని ఏరియాలో అమలం పూజ అంటారు స్వామి. ఓకే, రెండు ఒకటే. పడి పూజ అంటే చిన్నగా మనం లిమిటెడ్ గా మన పీఠంలో ఏదైతే 18 మెట్లు స్వామివారు 18 మెట్లు ఉన్నాయో ఆ 18 మెట్లకి ఆరతలు 18 పెట్టి వీటిని వెలిగించి చేసే పూజను పడి పూజ అంటారు. ఓకే. అంబలం పూజ అంటే ఏంటంటే బయటని అట్టిదవ్వలతో ఒక అంబలాన్ని ఏర్పాటు చేసి ఓకే అక్కడ స్వామివారికి మొత్తం మనం ఎన్ని చేయాలనుకుంటే అంతమంది దేవుళ్ళకి అష్టోత్తరాలు చేసి ఈ 18 మెట్లు ఏవైతే ఉన్నాయో 18 మెట్లకి 18 కలశాలు పెట్టి 18 కలశాలకి పూజ చేసి 18 మెట్లకి 18 దేవతలు ఆశీనులు అయి ఉంటారు స్వామి. ఆ 18 దేవతలకు కూడా కలశ పూజ చేస్తాం. కలశ పూజ చేసి అక్కడ పడి వెలిగించి చేసేది అంబలం పూజ. కొన్ని ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా ఏంటంటే ప్రసాదం, స్వామివారి ప్రసాదం అనేది కొంచెం మాల ధరించిన శివుల భక్తులకు కూడా దొరుకుతుంది. ఓకే, పెద్ద బడ్జెట్ తో కూడుకుని అమలం పూజ ఉంటుంది. ఈరోజు అమలం పూజ అంటే ఏదైనా ఒక 6 లక్షలు పైబడి ఏదైనా అక్కడన్న స్థాయి బట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా వద్దనలేము. అంత తక్కువలో చేద్దామని 5 లక్షల్లో
ఓకే లేకపోతే అమలం పూజ జరిగే విధానం లేదు. ఓకే స్వామి, మీరు చెప్తుంది బాగానే ఉంది. స్వామి మాల ఏంటి, విశేషాలు ఏంటి, ఏ విధంగా వేయాలి, స్వామి మాల వేసి ఆచరణ ఏ విధంగా చేయాలని ఓకే, ఇదంతా ఓకే. మన మధురవాడ ప్రాంతంలో పరశురామ స్వామి గురుపీఠం అనగానే ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి స్వాములకి, సాధారణ సివిల్ స్వాములకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ పోతిని అల్లాజీ లాంటి స్వామి కావచ్చు, లేదనుకుంటే పరశురామ గురుస్వామి లాంటి వ్యక్తులు కావచ్చు, ఈ రోజుల్లో ఇటువంటి కమర్షియల్గా స్వార్థంగా ఎవరు లాభం వాళ్ళు ఆలోచించుకున్నటువంటి ఇలాంటి రోజుల్లో ఒక పీఠం వద్ద స్వాములకి అంటే సేవ, అంటే నాది భోజనం కావచ్చు, లేదనుకుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వాములు కావచ్చు, అన్ని విధాలుగా ఇక్కడ ఒక షెల్టర్ ఇచ్చి స్వాములకు కావలసినటువంటి అన్ని విధాలుగా సాయం చేస్తున్నటువంటి ఈ గురుస్వామి పీఠం ఎందుకు అసలు అలాంటి పని, లేదనుకుంటే అటువంటి సర్వీస్ చేయాలని ఆలోచన ఎట్లా ఉంది స్వామి, ఎందుకు అసలు వచ్చింది? మొదట మా గురుస్వామి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది పిఎంపాలెంలో కమర్షియల్ ఏరియా. ఓకే, ఈ కమర్షియల్ ఏరియాలో కూడా గురుస్వామి వారు దీన్ని కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఆయనకి నెలకు ఒక 5 లక్షల వరకు ఈ ప్లేస్ రెంట్లో వచ్చే అవకాశం ఉంది. కానీ పరశురామ స్వామి ఈ ప్లేస్, కానీ ఈ ప్లేస్ని ఓన్లీ స్వామివారి సేవకే ఓకే ప్రస్తుతానికి అని చెప్పి స్వామివారి సేవకు ఉపయోగిస్తూ దీన్ని కూడా మేము ఏదైతే దసరా తర్వాత మాల వేసుకునేటప్పుడు దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ జనవరి జ్యోతి అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ సంవత్సరం పాటు ఇది ఎలాగైతే అయ్యప్ప స్వామి వారి దేవాలయం మూసి ఉండేదో అదే విధంగా సంవత్సరం పాటు ఈ ప్లేస్, ఈ యొక్క పీఠం కూడా మూసి ఉంటుంది స్వామి. ఈ పీఠం ఉన్న ఏదైతే ఏరియా ఉందో ఇంకొక కార్యక్రమానికి కానీ దేనికి మళ్ళీ స్వామిమాల వేసే వరకు కూడా ఈ పీఠం అనేది క్లోజ్ చేసి ఉంటుంది స్వామి. పూర్తిగా కమర్షియల్ ఏరియా అయినప్పటికీ కూడా గురుస్వామి వారు మాత్రం దీన్ని ఓన్లీ స్వామివారి సేవ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. దానికి మేము అందరం గురుస్వామికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే గురుస్వామి వారు ఎంత విలువైన దాంట్లో పీఠాన్ని కొనసాగిస్తున్నారో అక్కడి నుంచే మాకు కూడా వచ్చినటువంటి సేవా కార్యక్రమం గురుస్వామి దగ్గర నుంచే మాకు కూడా వచ్చింది స్వామి. అంటే సాధారణంగా స్వామి ఒక ఇంట్లో 4 మనుషులకి భోజనం వండాలంటేనే అదొక పెద్ద టాస్క్. అలాంటిది పరశురామ స్వామి గురుస్వామి పీఠంలో మండలి దీక్ష మీరు అన్నట్టు 41 రోజుల పాటు కంటిన్యూస్ గా వచ్చేటప్పుడు ఎంతమంది, 500 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, 2000 మంది అవ్వచ్చు, ఒక మనిషి అయినా రావచ్చు, ఎంతమంది వచ్చినా అంతమంది స్వాములకి ఒక కార్యాచరణగా అంత చిత్తశుద్ధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామికి ఏ విధమైనటువంటి భిక్ష పెట్టాలో అంత భిక్ష అందించగలుగుతుంది. ఎలా సాధ్యపడుతుంది స్వామి ఈ గురుస్వామి పీఠంలో? గురుస్వామి పీఠంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప స్వామి ఒక కృప మాకు, తర్వాత మా గురుస్వామి ఆశీస్సులు. ఏదైతే మా గురుస్వామి ఉన్నాడో మీరు అన్నట్టే మధురవాడ ప్రాంతంలో పరశురామ గురుస్వామికి అనేది ఒక ప్రత్యేకమైన ఒక పేరు ఉంది, ప్రత్యేకంగా ఆ పేరు ఉంది. మేము శిష్యబృందంగా ఒక 10 మంది వరకు ఈ ట్రస్ట్ కి సంబంధించి ఒక 10 మంది వరకు మేము అయితే ఉన్నాం స్వామి. 41 రోజు ఏదైతే ఉందో ఈ మండలం పాటు ఈ 41 రోజులు కూడా గురుస్వామి గాని ఈ 10 మంది టీం గాని ఎటువంటి ఇంకొక బయట పనులు లేకుండా స్వామివారి సేవకు మాత్రమే 41 రోజులు కేటాయించి ఎంతమంది స్వామిలు వచ్చినా సరే లేదనకుండా స్వామికి మేము వండి పెడతాం స్వామి. భగవంతుడు మాకు ఆ శక్తిని ప్రతి సంవత్సరం ఏదో రూపంలో కొంత వ్యక్తులు కానీ కొన్ని సంస్థల రూపంలో కానీ మాకు అందిస్తున్నారు. తప్పలుగా అంటే ధన రూపంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తు రూపంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే కరెక్షన్ అంటే డబ్బులు ఇచ్చేస్తారు స్వామి. అంటే నేను అంటుంది డబ్బులు ఇస్తారు, ఎవరో ఒక స్పాన్సర్ చేస్తారు, అది సెకండరీ. కానీ ఇక్కడ ఉండి చేయగలగాలి. ఇప్పుడు 1000 మందికి భోజనాలు అంటే అంత ఈజీ కాదు కదా స్వామి. దానికి మనం పెళ్లి చేసి భోజనాలు పెట్టాలంటేనే ఒకరోజు భోజనాలు, అది 2-3 రోజులు, వారం రోజులు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఒక టీమ్గా, ఒక యూనిట్గా ఏర్పడి, ఒక కమిటీగా ఏర్పడి అది ఎలా సాధ్యపడుతుంది? అందరినీ సమన్వయపరుచుకొని మా గురుస్వామి తర్వాత మా గురుస్వామి గారు మాకు చెప్పినటువంటిది ఏంటంటే మాల వేసిన టైంలో అయ్యప్ప మాల ధరించిన వాళ్ళందరూ సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులు. ఏ అయ్యప్ప కూడా మాల ధరించిన అయ్యప్ప స్వామి ఎప్పుడూ ఉపవాసం ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు. ఆకలితో ఉన్నట్లయితే సాక్షాత్ అయ్యప్ప స్వామి ఆకలితో ఉన్నట్లని చెప్పి మా గురుస్వామి మాకు చెప్పారు. దాన్ని మేము తీసుకొని మధురవాడ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మీరే చూస్తున్నారు కదా. నిర్మాణ పరంగా చాలా స్పీడ్గా ఉంది మధురవాడ అండి మన జిల్లాలోనే. వివిధ జిల్లాల నుంచి కానీ వివిధ ఏరియాల నుంచి కానీ ఇక్కడ పని చేయడానికి కానీ లేకపోతే పని మీద కానీ వచ్చేటోళ్ళు ఆకలితో ఉంటున్నారని చెప్పి చాలా చోట్ల మేము విన్నాం. ఎందుకంటే సరైన వసతులు లేక, వాళ్ళకి టైంకి హోటల్లో ఎక్కడ తినలేక చాలా మంది ఆకలితో ఉన్నారని చెప్పి చాలా
చోట్ల మేము విన్నాం. విన్న తర్వాత మేము కూడా రోడ్డు పైన కమర్షియల్ ఏరియాలో పీఠం పెట్టుకున్నాం కాబట్టి మా దగ్గర కూడా ఒక టైంలో కొంతమంది స్వాములు వచ్చి మాకు కొంచెం భిక్ష పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది గతంలో. ఓకే. అడిగిన తర్వాత అంటే మీ పీఠాన్ని వద్దకు వచ్చి ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో పెట్టారు కాబట్టి ఈ ప్లేస్లో కనబడతారు కదా స్వామి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్వామి మేము పలానా రాజమండ్రి నుంచి వచ్చాం, మాకు మధ్యాహ్నం ఎక్కడ భిక్ష లేదు, కొంచెం భిక్ష పెట్టండి అని చెప్పి, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చాం కొంచెం భిక్ష పెట్టండి అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర నుంచి వచ్చి మాకు భిక్ష కావాలని అడిగితే అదేమైందంటే మన పీఠంలో ఎంతమంది స్వాములు ఉన్నారు అంతమంది ప్రిపేర్ చేస్తాం వదిలేసి. అంతే కదా స్వామి, మీకు ఎంత ఉందో అంత ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ స్వామిలకి పెట్టి మళ్ళీ మనం ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసుకునేది. అప్పటి నుంచి మేము కొంతమంది ఒక 5-6 మేము ఉదయం కూర్చొని గురుస్వామిని కూర్చోబెట్టి స్వామి ఇలా మన రోడ్డు మనమైతే ఇక్కడ ఉన్నాం, మనం ఈ విధంగా అమలం పూజ చేసి ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. ఈ అంటే అమలం పూజ చేయొద్దని నేను అన్నాను, స్వామివారి పూజ గురించి నేను అన్నాను. కాకపోతే స్వామివారి పూజ చేసే డబ్బులు ఏవైతే మనకు ఖర్చులు అయితే ఉన్నాయో ఆ ఖర్చుతో 10 మందికి ఆకలి తీరుద్దాం. మంచి ఐడియా. ఆకలి తీరుద్దాం అని చెప్పి మేము ఒక 6-7 ఇలా గురుస్వామి వారు అంతకుండా అది మంచి పని, మీరు చేసేది మంచి పని, నేను నా భాగం ఇప్పుడు నా ఆశీస్సులు మీకు ఉంటాయి, ఇబ్బంది ఏట్లేదు, కొనసాగించని చెప్పి ఆయన ముందడిగేసి మా గురుస్వామి మాకు బాగా సెంటిమెంట్ దేనికైనా సరే, ఏ ప్రారంభంగా ఏదైనా సరే ఆయన ముందడిగేసి అలా అందులో నుంచి వచ్చిన స్వామి ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని. మొదటగా మేము రోడ్డు మీద భిక్షా కార్యక్రమాన్ని పక్కన ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది దాతలు ముందుకు వచ్చి 41 రోజులు కొనసాగించారు. కొనసాగించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మాకు స్టాండర్డ్గా కొంతమంది విరాళం ఇచ్చే దాతలు ఉన్నారు స్వామి. వాళ్ళ సహకారంతో పైగా ఇది పీఠంలో సేవ చేసే ఉంటుంది స్వామిలో 10 మంది వరకు నిత్యం ఈ 41 రోజు కూడా మరొక వ్యాపకం అనేది లేకుండా పూర్తి దీక్షకే కేటాయించి ఏదైతే ఈ భిక్షా కార్యక్రమం అయితే ఉందో దీని మీదే ఉదయం 3 స్వామి తెల్లవారుజామున 3 గంటలు లేచి ఆనందపురం మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు అవన్నీ మేము తీసుకొచ్చి ప్రతిరోజు సోమవారం గైంకరం తయారు చేసి 12:30కి స్వామివారికి నైవేద్యం ఆరతి ఇచ్చిన తర్వాత 3 గంటల వరకు స్వాములు వస్తూ ఉంటారు. స్వాములు భవానీలు మాల ధరించిన భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ భిక్ష పూర్తయిన తర్వాత 3 గంటలకి 10-15 మంది ఏవైతే ఉన్నారో రెస్ట్ తీసుకొని మళ్ళీ 4-5-6 గంటల నుంచి మళ్ళీ రేపు ఉదయం ఏం కావాలి, అసలు రేపు పరిస్థితి ఏంటి, రేపు ఏంటి, మళ్ళీ అదే పనిలో పడతారు స్వామి. అందుకనే మేము ఏదైతే మాకు శిక్షా కార్యక్రమంలో 41 రోజు సేవలు అందించినటువంటి స్వాములకి మాత్రం అయ్యప్ప స్వామి మేము మా గురుస్వామితో కూడా రుణపడి ఉంటాం స్వామి ఇప్పుడు కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు డబ్బు ఎక్కడి నుంచి అని తెచ్చి ఇస్తుంటారు, లేదంటే మీలాంటి వాళ్ళు ఎక్కడ కాస్త అవకాశం పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండి వంట చేయాలి, రైస్ వండాలి, కూరగాయలు వండాలి, కర్రీస్ వండాలి, స్వామికి ప్రసాదాలు చేయాలి, అన్నింటితో పాటుగా స్వామి పూజలు చేసుకోవాలి, పూజ జరిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనం ఎలా పెడతామో సేమ్ స్వామి పూజలు కూడా జరిపించాలి. సో అందులో పెద్ద పీఠం 120 మంది నుంచి 130 మంది ఉండే పీఠం. మరి స్వామివారి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. దానికి పూజ చేయడానికి ఒక స్వామిని కేటాయిస్తాం. ఎందుకంటే మరి మిగతా వాళ్ళు కావాలి కాబట్టి వేరు కార్యక్రమాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా స్వామిని కేటాయిస్తాం. ఎంతమంది వస్తుంటారు సార్ మామూలు సాధారణంగా? ఇప్పుడు భిక్ష పెడుతున్నారు కాబట్టి తెలుస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి కమర్షియల్ ఏరియాలు ఇంత సెంటర్ పాయింట్లు ఉన్నప్పుడు ఏంటంటే పెర్ డే మీరు ఎంతమందికి భిక్ష పెట్టేవారు 41 రోజులు? 41 రోజులు మనం కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేస్తాం కదా. కార్తీక మాసం స్టార్టింగ్ ఎండింగ్ వరకు మనకు 1000 మంది భక్తులు దాటివారు స్వామి డైలీగా. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత స్వామిలు అందరూ మండలం ముగిసి శబరిమల వెళ్తారు కాబట్టి భవానీ అమ్మవారు దీక్ష ధరించిన భక్తులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు స్వామి మనకి అన్నదానంకి. వాళ్ళు వస్తారు. శివబాల ధరించిన వాళ్ళు, మన అమ్మవారి మాల ధరించిన వాళ్ళు, ఆంజనేయ స్వామి మాల, గోవిందమాల, ఏ మాల అయినా సరే మాల ధరించిన భక్తులు వస్తారు. ఇప్పుడు మేము నిన్న ఎండ చేసే టైంకి 2-3 రోజుల నుంచి 600 నుంచి 700 స్వామిలు మాల ధరించిన స్వామిలు తగ్గింది. ఒక 400 రోజులు తగ్గారు. ఏదైనా యావరేజ్ చేసుకున్నా ప్రతిరోజు 1000 మంది కన్ఫర్మ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి మీ ఎండింగ్ అయినంత 41 రోజుల పాటు రఫ్గా వేసుకుని 1000-1500 మంది అయితే మాత్రం మ్యాక్సిమం ఉంటారు కన్ఫర్మ్. ఎంత ఖర్చు అవుతుంది సార్ మామూలుగా ఇప్పుడు డైలీగా? అంటే అది మ్యాటర్ బడ్జెట్ కాదు, జనరల్గా తెలుసుకోవడం కోసం. జనరల్గా యావరేజ్గా ఒక 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది సార్ మొత్తం అంతా యావరేజ్గా ఈ అన్నదానం చేసే ప్రతి 41 రోజులు కూడా. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కొంతమంది ఇస్తారు, ఐటమ్ తర్వాత అమౌంట్ ఇస్తారు, ఐటమ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కదా.
అదేలేండి, అది మరి ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్నవే కదా. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఒక 25 నుంచి 30 లక్షలు అవుతుంది స్వామి. ఏదైతే ఈ వంటకు సంబంధించిన దానికి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించినవన్నీ స్వయంగా మావే సొంతవు కనుక ఆ భారం అనేది కొంత అది ఖర్చు తగ్గుతుంది. తగ్గుతుంది. అన్ని లెక్క వేసుకుంటే ఇంకెక్కువ అవుతుంది అయితే. అంటే మరి సప్లయర్స్ బయట నుంచి తీసుకొచ్చినట్లయితే మరి రోజుకి దరిదాపు దానికి ఒక 25,000 దగ్గర అవుతుంది ఖచ్చితంగా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మొత్తం అంటే ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు అంటున్నారు కదా, మొత్తం ఇదంతా స్పాన్సర్స్ వస్తారు స్వామి. మొత్తం అందరూ ప్రతి ఒక్కరి తాలూకా ఇది ఉంది స్వామి దీంట్లో. ఓకే. అంతా స్పాన్సర్స్. ప్రతి ఏటా స్పాన్సర్ స్పాన్సర్ ఎవరుంటారు స్వామి? ప్రధానంగా మనం స్పాన్సర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రధానంగా అంటే మనకు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా మనకి విశ్వ కళాశాలలో ఓకే చైర్మన్ గారు జనార్దన్ గారు. ఓకే. తర్వాత మా గురుస్వామి కూడా మీ గురుస్వామి సర్వీస్ ఇంక తీయక్కర్లేదండి, ఎందుకంటే ఇంకా ఆయన ఎంత పెట్టి పోల్చుకున్నా ఇంకా దాన్ని మనం లెక్క. తర్వాత బొడ్డేపల్లి చిరంజీవి గారని, తర్వాత సంతోష్ పాండే గారని, పోతుని మురళి గారు అని చెప్పి మనకు మంచి ప్రైస్ ఆయన బాగా ఎక్కువ కలెక్ట్ చేసి తీసుకొస్తాడు. మనకి 70% ఈ రైస్కి సంబంధించి 70% ఆయన కలెక్ట్ చేసి తీసుకురావడం. చాలా మంది ఉన్నారు స్వామి మన సర్వీస్, ఎవరు వీలైనంత వరకు వాళ్ళు చేయడం పట్ల చాలా మంది ఉన్నారు. మా శక్తి తగ్గట్టు మేము చేస్తున్నాం. దేవుడు మరి వాళ్ళకి ఎలాగైతే శక్తి ఇచ్చాడో అలాగే మరి మా టీంలో ఓరస్ భాస్కర్, పోతినప్పన్న, చేసి పెట్టే మాస్టర్ వంట చిన్న గారు, ఇలా మాకు ఒక 10 మంది టీము. ఈ టీం అంతా కూడా సర్వీస్ చేసి సపోర్ట్ గా నిలబడతారు. 41 రోజు 41 రోజు ఈ టీం అంతా మరి దీని మీద ఇది కొనసాగిస్తారు స్వామి. ఇది దేవుడు ఆ దేవుడు మాకు శక్తి కలిగించండి. మా గురుస్వామి శక్తి, ఆ దేవుని శక్తికి మేము దీన్ని కొనసాగించడానికే. ఎందుకంటే మా గురుస్వామి చెప్పినట్లు మాల ధరించిన స్వామి ఆకలితో ఉండకూడదని ఒక మాకు మెయిన్ కాన్సెప్ట్. అంటే నేనేమనుకున్నా పోతిని ఎల్లాజీ స్వామి అనగానంటే ఓకే, గురుస్వామి అంటే ఓకేలేండి, ఆయన పెద్ద స్థాయి ఉన్న గురుస్వామి. ఎల్లాజీ అనే వ్యక్తి చూడడానికి సింపుల్గా కొంచెం సన్నంగా ఉన్నా సరే సంకల్ప బలం చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేయబట్టే కదా, అంటే మీరు ముఖ్యంగా ప్రధానంగా ఈ పీఠంలో మనమని కాదు, అఫ్కోర్స్ మీరు అన్నట్టు టీం మెంబర్స్ ఉండొచ్చు, కానీ ప్రధానంగా మీరు కొంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం పట్ల ఏంటంటే ఇదంతా కొంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దానికి? అందరు కృషి స్వామి, అందులో ఏం లేదు. మేము ఏంటంటే మాకు భగవంతుడు ఒక పరశురామ గురుస్వామి రూపంలో మాకు భగవంతుడు ఒక దారిని చూపించాడు. ఆ దారిని మేము భక్తులకి కొనసాగించాలి. మన సనాతన ధర్మం గురించి అంటే మన అయ్యప్ప స్వామి మాలంటే ఏమిటి, అసలు దాని నియమ నిబంధనలు ఏంటి, అసలు అయ్యప్ప స్వామి మాలలో జరగాల్సిన పూజలు కార్యక్రమాలు, మెయిన్ ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల అనేది భిక్షాటన. మెయిన్ భిక్షా కార్యక్రమం అనేది ఇంపార్టెంట్ అండి అయ్యప్ప స్వామి మాలలో. దాన్ని కొనసాగించడానికి మేము మా టీం అంతా కూడా పరశురామ గురుస్వామి శిష్యబంధం మొత్తం అంతా మేము దాంట్లో కంపల్సరీ మాకు శక్తి ఉన్నంత కాలం మేము దీన్ని కొనసాగిస్తాం. పోతిని ఎల్లాజీ గారు కూడా మాలాధారణ కొనసాగిస్తూ ఉంటారు. ఓకే, ఇదంటే టీం వర్క్ కాబట్టి ఓకే, మీరు వ్యక్తిగతంగా మీరు కూడా మాలా కంటిన్యూస్గా తర్వాత ఏప్రిల్ ఆ స్వామివారి బర్త్డేకి కూడా మేము మా గురుస్వామి మేము ఒక 10 మంది వరకు స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటాం. మాల వేసుకున్న కార్తీక మాసం ఈ మాల దీంట్లోనే కాకుండా స్వామివారి పుట్టినరోజుకి కూడా మేము శబరిమల వెళ్తుంటాం. అంటే స్వామి ఇంత డివోషనల్గా దైవాత్మకంగా స్వామి మీద భక్తితోటి మీరు ఇంత సర్వీస్ చేసి ఇంత అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది తూచా తప్పకుండా పాటిస్తున్నారు కదా, దీని మీద మనం ఒకసారి నెగిటివ్ వేలో మాట్లాడుకున్నట్లయితే రూమర్స్ కానీ లేదనుకుంటే జనరల్గా జరుగుతుంటుంది ఏ రంగంలోనైనా సరే. ఇప్పుడు పోతిని ఎల్లాజీ నాతో పాటు ఉండేవాడు స్వామి సార్ని ఈరోజు అంత స్వామి ఎంత 40 మంది 1000 మంది భోజనం పెట్టే స్థాయికి ఆ పీఠం వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పీఠాలు మన మధురవాడ ప్రాంతాలు అనేక ఉన్నాయి. మీలాగే చెయ్యాలనే ఆలోచన ఉన్నాడు కూడా ఏదో ప్రాక్టికల్గా అక్కడ వర్కౌట్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు మీ మీద కొంత ఏదైనా చేయొచ్చు చేసే, ఇప్పుడు స్వామి కార్యక్రమమే కాదంటలేదు, మనం మంచిగా మాట్లాడుకుని అందరూ అలా ఉండరు. సో అట్లాంటి పరిస్థితి ఏమన్నా మనకి ఏమైనా ఎప్పుడైనా ఎదురైందా? మాకైతే డైరెక్ట్గా ఎదురు కాలేదు, కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు స్వామి, ఉండకపోయినా పని అవసరమే లేదు, ఉండొచ్చు. కానీ ఏది జరగాలన్నా భగవంతుడి తాలూకా ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు స్వామి. ఈరోజు మేమంతమందికి అన్నదానం చేయే స్థాయిలో ఉన్నామంటే భగవంతుడి తాలూకా మాకు ఈ జన్మకి భగవంతుడు మాకు ఈ యొక్క అన్నదానం మీరు చేయండి అని ఒక ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి జరుగుతుంది. ఓకే, అంతేగాని మన శక్తి మించి మీరు ఇందాక అన్నారు ఒక మ్యారేజ్ చేయాలంటే
అది పెద్ద టాస్క్. అలాంటిది 41 రోజులు మేము ఇది ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప స్వామి మా గురుస్వామికి ఇచ్చినటువంటి శక్తి అటువంటిది. ఓకే. ఎక్కడైనా సరే గురుస్వామి మీద మొత్తం పీఠం అంతా ఆధారపడి ఉంటుంది. మనం ఏమంటామంటే ఒక టీచర్ సమర్థంగా ఉంటే స్టూడెంట్స్ అంతా సమర్థంగా ఉంటారు. అలాగే ఒక గురుస్వామి తాలూకు డిసిప్లైన్ మొత్తం అంతా, ఆ గురుస్వామి తాలూకు డిసిప్లైనే మొత్తం పీఠం మీద అంతా సేవా కార్యక్రమం ఏంటంటే ఏదైనా సరే చేయడానికి ఆ గురుస్వామి డిసిప్లైనే కారణం అవుతుంది. మాకు కూడా గురుస్వామి డిసిప్లైన్ స్వామివారి తాలూకా దైవం ఉంది కాబట్టి మేము కొనసాగుతున్నాం స్వామి. లేకపోతే దైవం అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేము స్వామి. ఓకే. మన దగ్గర ధనం ఉండొచ్చు, చేసే ఇది ఉండాలి, డబ్బు ఉంటుంది, అదే టైం కల్పించాలి. ఇప్పుడు మీరైనా చాలా మంది పీఠాలకి స్పాన్సర్లు ఇచ్చేవచ్చు, 20,000 30,000 లక్షలైనా ఇస్తారు. కానీ ఆ పీఠంలో మీరు అన్నట్టుగా అక్కడ ఉండి చేసేయగలిగే శక్తి దేవుడు చేయగలుగుతారు. అది మీకన్నా పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పీఠాలు ఉన్నారు. మాకుండా ధనవంతులు కూడా చాలా మంది ఉన్నారు. మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే మాట కూడా అదే స్వామి, మీరు ఏ జన్మలో గురుస్వామి ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఇలాగ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులకి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. డబ్బులు ఉన్నాయి, స్పాన్సర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే దీన్ని నడపడం అనేది ఈజీ కాదు. తర్వాత మా గురుస్వామి కూడా ఈ స్థలాన్ని ఈ 3 నెలలు అనేది ఈ స్థలాన్ని దీనికి కేటాయించడం కూడా మరి ఆ స్వామికి దాని కథలు. మళ్ళీ ఇంకోటి ఏంటి మీరు చెప్పినట్టుగా మళ్ళీ వచ్చే ఏడాది వరకు కార్యకలాపాలు జరగవు స్వామి, క్లోజ్ చేసి ఉంటుంది మొత్తం అంతా. అదే అందుకనేసి ఓకే స్వామి, మీరు చెప్పింది ఓకే. ఆ స్వామి కరుణ కటాక్షాలు మీపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా అంటే స్వామి మాల అనగానే శబరిమల వెళ్తారు, జ్యోతికి వెళ్తారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు వినేవాడు స్వామి. కానీ ఇటీవల కాలంలో జ్యోతికి అనేది కూడా తక్కువ అవుతుంది, లేదనుకుంటే జ్యోతికి వెళ్ళే స్వాములు తక్కువ అవుతున్నారు అనేటువంటిది నాకు అనిపిస్తుంది. సో అసలు ఏంటి స్వామి జ్యోతికి ఇప్పుడు వెళ్ళేటువంటి టైంకి ఎందుకు అసలు ఏంటి అక్కడ ఏంటి వ్యత్యాసం ఏమైనా ఉందా, లేకపోతే ఒకప్పటికి ఉన్నటువంటి జ్యోతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇప్పుడుందా? అసలు జ్యోతి అంటే ఏంటి, అసలు జ్యోతికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ ఏంటి స్వామి? జ్యోతి అనేది జీవితంలో దర్శించవలసిన అద్భుతమైన ఘటన స్వామి. అది జ్యోతికి మండలానికి మండలానికి ఎక్కువ మంది వెళ్తున్నారంటే జరుగుతూ వస్తున్న కాలంలో మనిషికి టైం తక్కువ ఉంది స్వామి. సపోజ్ ఇప్పుడు నేనున్నా, నాకు 2 బిజినెస్లు ఉన్నాయి, జ్యోతికి ఎక్కువగా వెళ్ళేవాడిని. బిజినెస్లు చూసుకొని జ్యోతికి వెళ్ళాలంటే కష్టం. అంటే జ్యోతికి ఎందుకు అంటే ఎక్కువ రోజులు అవుతుందా? జ్యోతికి ఎక్కువ రోజులు అంటే స్వామి, జ్యోతి అనేది ఆ రోజు మాత్రమే, ఆ టైంలో మాత్రమే కనిపిస్తుంది. దానికోసం 3 నుంచి 4 రోజులు వెయిట్ చేసే స్వాములు అక్కడ ఉన్నారు. జ్యోతి కోసం వెయిట్ చేయాలి. కొంతమంది ముందు వెళ్ళి దర్శనం చేసుకుని వెయిట్ చేస్తారు. లేదు అంటే ఆ రోజు దర్శనం చేసుకుందాం అంటే ఆ రోజు ఈ జ్యోతి కోసం వచ్చిన స్వాములతో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. దానికోసం ఏం చేస్తామంటే మేము జ్యోతికి వెళ్ళే రోజుల్లో 3 రోజుల ముందు చాలాసార్లు నేను 3 రోజుల ముందు జ్యోతి దర్శనం చేసుకొని సోమవారం దర్శనంకి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకొని 3 రోజులు శబరిమల ఉండి జ్యోతి దర్శనం చేసుకొని దిగేవాళ్ళు. ఈ క్రౌడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. ఈ క్రౌడ్ వల్ల ఏంటంటే కొంతమందికి ఈ వ్యాపారాల వల్ల ఇబ్బంది అయితే, కొంతమంది క్రౌడ్ వల్ల ఇబ్బంది. దానివల్లే జ్యోతికి ఏం తగ్గలేదు స్వామి. జ్యోతికి కూడా జనం వెళ్తూనే ఉన్నారు. కాకపోతే మన ఆంధ్ర నుంచి తగ్గవచ్చు, కానీ కర్ణాటక, తమిళనాడు నుంచి, కేరళ నుంచి జ్యోతికి ఎక్కువ మంది భక్తులు వెళ్తారు. మన ఆంధ్రాలో తగ్గింది అంటారా? మన ఆంధ్రాలో తగ్గింది. మన ఆంధ్రాలో ఎందుకు తగ్గిందంటే నేను చెప్పినట్టు, నేను ఇందాక చెప్పాను కదా, మనిషికి టైం అనేది లేదు. ఓకే. చాలా మందికి టైం కేటాయించడానికి జ్యోతి అనేది టైం కేటాయించాలి. తర్వాత ఏమంటే మనిషి ఎంజాయ్మెంట్ కూడా అలవాటు పడ్డాడు. దీక్ష కూడా పెరుగుతుందా స్వామి? మండల దీక్ష 41 రోజులు. ఏదైనా మండల దీక్ష స్వామి. మండలం అంటే 41 రోజు స్వామి. ఓకే. 41 రోజుని మండలం అంటారు. అంటే ఇప్పుడు దీక్ష జ్యోతికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు రోజులు పెరిగితే ఏమన్నా అని అంటున్నాను. ఆ టైంలో కూడా 41 రోజు జ్యోతి ప్లాన్ చేసుకుని 41 రోజులు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. దానికి ఇబ్బంది ఏముండదు. ఓకే. అదే అన్న, అంటే నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో చాలాసార్లు జ్యోతికి అనేటువంటిది వినబడేది. ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి నాకున్న అవగాహన మేరకు కొంచెం తగ్గి ఏదో మండలిగా ఈ అందరూ వేసే టైంలోనే వేసి అందరూ వెళ్తున్నారు అనేది కూడా నాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అదే తర్వాత ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ కొంతమంది అలవాటు పడ్డారు కదా, ఈ సంక్రాంతికి ఊర్లో ఉండాలి. మెయిన్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా సంక్రాంతి సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. ఈ సంక్రాంతి ఊర్లో ఉండాలి, ఫ్యామిలీతో కలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్లో కొంతమంది మండల దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఆ టైంకి అక్కడ ఉండాలి. యాక్చువల్గా అయితే జ్యోతికి అయితే ఆ సంక్రాంతి రోజు జ్యోతి కనిపిస్తుంది స్వామి. అదే స్వామి, అప్పుడు అక్కడ ఉండాలి. సో మీరు అన్నట్టు ఇక్కడ సంక్రాంతి చేయాలి కాబట్టి ఆ కాన్సెప్ట్లో కూడా కొంతమంది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందని అనుకోండి. కానీ ఏదైనా దీక్ష ఒకటే స్వామి. దీక్ష ఒకటి, జ్యోతి దర్శనం, స్వామి దర్శనం. అది
వేరు తప్ప ఏదైనా స్వామివారి దీక్ష అంతా ఒకటే. ఓకే. అయితే జ్యోతి దర్శనం అనేది స్వామివారి దర్శనం, జ్యోతి దర్శనం రెండు కలుగుతాయి. దాని ప్రాముఖ్యత వేరే కదా స్వామి. ప్రాముఖ్యత వేరు, ఆ ఆహ్లాదం వేరు, అది ఆనందం వేరు. ఆనందం వేరు. ఒకసారి చూస్తే మనసు అంతా పులకరిస్తుంది. అదే. ఓకే స్వామి, థ్యాంక్ యూ. మీకు విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు అన్నట్టు మీరు చేసేటువంటి ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఉందో అయ్యప్ప స్వామి కరుణ కటాక్షలతో మీ యొక్క ప్రోత్సాహం, మీ గురుస్వామి పరశురామ స్వామి యొక్క ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమం మరెన్నో జరుపుకోవాలని, మీ జీవితంలో మంచి వెలుగులు అయ్యప్ప స్వామి కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ స్వామి. స్వామి శరణం. ఇది ఇవాల్టి స్టేట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.